అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హౌస్ ప్లాన్స్ బై వినోద్ కుమార్. హౌస్ ప్లాన్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇంటి ప్లాన్ ఉండాలనేదే నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దానిలో భాగంగానే నాకు వీలు చిక్కినప్పుడల్లా మంచి మంచి వీడియోలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మంచి మంచి కొలతలు కలిగిన స్థలాలను కూడా కొంతమంది అనాలోచితంగా ప్లాన్లు తీసుకొని ఇంటిని పాడు చేసుకున్న సందర్భాలను నేను చూశాను. కాబట్టి ఇంటికి అతి ముఖ్యమైనది దాని ప్లాన్ మాత్రమే. అటువంటి ప్లాన్లను మీరు కరెక్ట్ పర్సన్ దగ్గర ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఇంటి ప్లాన్ ఓకే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ 50-60 సంవత్సరాల పాటు దానిని మనం ఏమీ చేయలేం. కట్టిన తర్వాత మార్పులు చేర్పుల కొరకు కూలగొట్టడం దాదాపు ఎవరు చేయరు. కాబట్టి ఇల్లు కట్టిన తర్వాత అడ్జస్ట్ అయ్యే కంటే ఇల్లు ప్రారంభానికి ముందే మంచి ప్లాన్ తీసుకోవడం ఎంతో అవసరం. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే 100 నుంచి 150 గజాల లోపు తక్కువ స్థలం లేదా చిన్న స్థలం ఉన్న ప్లాన్లను మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నేను 30x30 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. దానిలో ఫర్నిచర్ వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలుగు హౌస్ ప్లాన్స్ బై వినోద్ కుమార్ అనే వాట్సాప్ గ్రూప్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. దాని యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో మీరందరూ జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ప్లాన్లోకి వెళితే మధ్యతరగతి 100 గజాలు 30x30 ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ విత్ ఫర్నిచర్ వ్యూ. ముందుగా 6 ఫీట్ల గేట్ను మనం ఇవ్వడం జరిగింది. బాల్కనీ వచ్చేసి 5 feet 6 inches. బైక్ పార్కింగ్ కొరకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈశాన్య భాగంలో బోర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సంపును కూడా ఈశాన్య భాగంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మెట్ల కింద కామన్ బాత్రూమ్ వచ్చేసి 4 feet x 5 feet 6 inchesగా ఇవ్వడం జరిగింది. మెట్ల కిందనే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి 4 feet x 6 feet కొలతలుగా లోతు 10 feetలుగా ఇవ్వడం జరిగింది. బాల్కనీ నుంచి హాల్లోకి వెళ్ళగానే హాల్ వచ్చేసి 10 feet x 13 feet 6 inches. హాల్ 10 feet x 13 feet 6 inches. హాల్లో ఇక్కడ టీవీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3-seater సోఫాను కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ 3-seater సోఫాలో 4 వ్యక్తులు కూర్చోవచ్చు. హాల్లో నుంచి కిచెన్కి వచ్చేసి 10 feet 7 inchesగా ఇవ్వడం జరిగింది. పూజ గది వచ్చేసి 2 feet 6 inches x 4 feetగా ఇవ్వడం జరిగింది. ఆగ్నేయ భాగంలో స్టవ్ను ఇవ్వడం జరిగింది. కిచెన్లో సింకును కూడా ఈ భాగంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కిచెన్ మరియు స్టవ్ ఉన్న కట్ట యొక్క వెడల్పు 2 feetలుగా ఉంటుంది. దాని పక్కన ఉన్న కిచెన్ కట్ట 1 feet 6 inches అంటే 1.5 feet ఉంటుంది. కిచెన్ సెల్ఫ్ కొరకు ఇచ్చిన ఈ కట్ట 1 feetగా మనం తీసుకోవడం జరిగింది. స్టవ్ మరియు సింక్ ఉన్నది 2 feet. దాని పక్కన ఉన్న కట్ట 1.5 feet. కిచెన్లో సెల్ఫ్ కొరకు ఏర్పాటు చేసుకునేది 1 feetగా ఉంటుంది. కామన్ బాత్రూమ్ వచ్చేసి 4 feet x 6 feetగా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10 feet x 9 feet 6 inchesగా ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సెల్ఫ్లను 1 feet 6 inchesగా తీసుకోవడం జరుగుతుంది.
బెడ్ వచ్చేసి 4 ఫీట్ ఇంటూ 6 ఫీట్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ బెడ్లో 2 వ్యక్తులు నిద్రించవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9 ఫీట్ ఇంటూ 9 ఫీట్ 6 ఇంచెస్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్ల కొరకు 1 ఫీట్ 6 ఇంచెస్ ఇవ్వడం జరిగింది. బెడ్ కొరకు 4 ఇంటూ 6 ఇవ్వడం జరిగింది. ఈ బెడ్ పైన 2 వ్యక్తులు నిద్రించవచ్చు. నార్త్ సైడ్ వచ్చేసి 2 ఫీట్ల ఆఫ్సెట్ ఇవ్వడం జరిగింది. వెస్ట్ సైడ్ వచ్చేసి పైప్ లైన్ మరియు వెంటిలేషన్ కొరకు 2 ఫీట్ల ఆఫ్సెట్ ఇవ్వడం జరిగింది. సౌత్ సైడ్ వచ్చేసి 1 ఫీట్ 6 ఇంచెస్ ఆఫ్సెట్ను ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్లో మనకు 9 పిల్లర్లు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం 1 2 3 4 5 6 7 8 9 9 పిల్లర్లను ఈ ప్లాన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ యొక్క హైలైట్స్ను మనం చూస్తే 9 పిల్లర్లు, 2 మెయిన్ డోర్సు, 8 విండోసు, 8 వెంటిలేటర్సు, 2 BHK ప్లస్ పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. 2 బాత్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఇది ప్లాన్ డీటెయిల్స్. ఇటువంటి మరిన్ని మంచి ప్లాన్ల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలను ఇల్లు కట్టాలి అనుకునే వారికి షేర్ చేయండి. వ్యక్తిగతంగా మీకు ప్లాన్లు కావాలి అంటే మీ ఫోన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేయండి, లేదంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి 8985201086. ఒక్కసారి ఇల్లు కట్టే ముందు ప్లాన్ మీద ఖచ్చితంగా మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి ప్లాన్ తీసుకొని మంచి ఇల్లు కట్టి జీవితాంతం హాయిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.